Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. మీకు వచ్చినంత ఎక్స్పోజర్ మీ అక్కకి రాలేదు. ఎందువలన అంటే మీ దగ్గర అన్న రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఎక్స్పోజర్ అంటే బేసికలీ షీఈ్ నాట్ కన్ఫైనింగ్ టు ఓన్లీ నేను లీడ్సే చేస్తాను అని లేదు. ఓకే, షీఈ్ లుకింగ్ ఫర్ గుడ్ రోల్స్. ఓకే, క్యారెక్టర్ బాగుండాలి, తనకి ఇంపాక్ట్ఫుల్ అనిపించాలి. డజంట్ మ్యాటర్ హౌ మచ్ ద స్క్రీన్ స్పేసెస్, బట్ తనకు నచ్చాలి రోల్. సో అలా షీఈస్ డూయింగ్ లైక్ ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ తను రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక 2 ఐ థింక్ స్టిల్ దేర్ ఫర్ ద రిలీజ్. సూపర్. సో షీఈస్ పికింగ్ లైక్ నాకు ఈ రోల్ నచ్చాలి, సెలెక్టివ్ గా తను తీసుకుంటూ వెళ్తుంది. షీఈస్ నాట్ డెస్పరేట్, ఈవెన్ నీదర్ ఎమ్ ఐ, వీఆర్ నాట్ డెస్పరేట్ ఫర్ ద రోల్స్. కాకపోతే ఇప్పుడు చేసింది ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు లీడ్ రోల్ కి వచ్చే ఎక్స్పోజర్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సపోర్టింగ్ రోల్స్ అండ్ అది ఏదైతే చేస్తాము. అండ్ నాకు కూడా 100% లవ్ చేసినప్పుడు బాగా ఎక్స్పోజర్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది 5 years అని ఎక్కడ కనిపించలేదు ఎవరికి. నౌ అగైన్ విత్ మెన్షన్ వాస్ మల్లేష్, నౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అందరూ 100% లవ్ చేసిన వాళ్ళందరూ ఆయమ్మే ఈ అమ్మరా ఆమె యమ్మగా మళ్ళీ వచ్చిందిరా. we were talking lot of memes actually. సో బాగుంది కదా, ఎవ్రీథింగ్ వి ఆర్ ఇంటర్లింకింగ్ అన్నట్టు. Do you have any regret decision ఉందా ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చినందుకు కానీ తీసుకున్నది కానీ ఏదన్నా అరే నేను ఇది రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇది చేసినందుకు అని అన్న ఉందా? నో, టు బి వెరీ ఆనెస్ట్, నేను రిగ్రెట్ఫుల్ డెసిషన్స్ తీసుకోను. ఎందుకంటే నేను తీసుకునే ముందు నేను ఒక 100 సార్లు నేనే ఆలోచించుకుంటాను. యూ విల్ క్వశ్చన్ మై సెల్ఫ్ ఇన్ మల్టిపుల్ వేస్, లైక్ వాట్ ఇఫ్ ఐ డూ దిస్. అందుకే నాకు ఇంతకు ముందు ఈవెన్ కొన్ని ఆపర్చునిటీస్ నా దాకా వచ్చి వెళ్ళిపోయిన వాటి గురించి కూడా నౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్ఫుల్. బికాస్ ఐ నో దట్ మేబీ నాకు వచ్చింటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మూమెంట్ ఇట్ లెఫ్ట్ మీ, ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ మైన్. అంతే, ఓకే, నాది కాని దాని గురించి నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకో. సింపుల్ ఇట్స్ నాట్ మైన్, అంతే. అది నాది కాదు నా నుంచి వెళ్ళిపోయింది. వాట్స్ మైన్ విల్ నాట్ లీవ్, దగ్గర నుంచి వెళ్ళదు. సో అది ఆ ఒక్కటే నేను మైండ్ లో పెట్టుకుంటాను. ఇది సినిమాలో చూసుకుంటే మొత్తం కంప్లీట్ విలేజ్ గర్ల్. సో ఈ కాస్ట్యూమ్స్ అన్నది ఏంటి అసలు? చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. సాయి పల్లవి గారు తన కాస్ట్యూమ్స్ తనే చూసుకుంటారు, తనకంటూ తనకి ఏది కావాలన్నీ తనే తెచ్చేసుకుంటారు, లిమిట్ టీమ్ తనకి వర్క్ చేస్తారని చెప్పి మేము విన్నాం. సో తను కూడా రూటెడ్ స్టోరీస్ చేశారు, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ సాయి పల్లవి గారు. సో మీ వరకు చూసుకుంటే మీకు ఫస్ట్ ఫిలిం, సో ఎలా ఉండుద్ది అంటే లైక్ హీరోయిన్ పరంగా వచ్చిన తర్వాత ఈ కాస్ట్యూమ్స్ ఏంటి, మీరే తెచ్చుకోవాలా, వాళ్ళు తెచ్చిస్తారా, ఆ యూస్ చేసిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు, ఇవి చాలా క్వశ్చన్స్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్. సో ఆ చీరలన్నీ అప్పటి పాతకాలం నాటి కొంచెం చీరలు అవన్నీ, అదే ఏంటి మీకంటూ స్టిచ్ చేసిన చీరలు, ఐ మీన్ బ్లౌజెస్, ఇవన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ యూస్ చేసుకుంటారా వాళ్ళు, ఏంటి ఇన్ని క్వశ్చన్స్, ఏం జరుగుతుంది మాకు తెలియాలి. లేదు, మనకు మూవీకి వి హ్యావ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య అని. ఓకే, సో షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ సంబంధించి, అది నావి కానివ్వండి, హీరో గారివి, అండ్ దెన్ ప్రొడ్యూసర్ గారి, అదర్ క్యారెక్టర్స్ అందరివి కూడా. సో సుమయ్య షీ ఈస్ ద మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దిస్. సో ఆవిడే అన్ని కాస్ట్యూమ్ తీసుకొచ్చారు, ఆవిడే అన్ని నాకు కావాల్సినట్టు, దే హ్యావ్ అ టీమ్ బేసికలీ, ప్రాపర్ గా టీమ్ ఉంది అక్కడ. సో అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించడము, సారీస్ కావాల్సినట్టు అవన్నీ కూడా ఎప్పుడు నావన్నీ నా కోసం తీసిన బట్టలు అన్ని కూడా చక్కగా ఒక మంచి సూట్ కేసెస్ లో పెట్టి అక్కడ ప్రొడక్షన్ హౌస్ లో అలాగే ఉన్నాయి. అందులో నాకు నచ్చిన ఒక 2 చీరలు నేను తీసుకెళ్ళి. ఓ తస్కరించారు ఇప్పుడు 2 చీరలు? తస్కరించలేదు, అడిగే తీసుకున్నా. మేము ఏదో చెప్పుకుంటాం అలాగా, మీరు ఎందుకు అలాగా 2 చీరలు తస్కరించబడ్డాయి. అదే 2 చీరలు ప్రొడ్యూసర్ గారు చూస్తున్నారా, మీకు చెప్పి తీసుకున్నారంట, మళ్ళీ అడగండి, దాని పేమెంట్ అడగండి, ఇవ్వండి. సో మాకు గాయత్రి గురించి ఇంకా తెలియదు ఏమన్నా ఉందా, లైక్ ఫ్యామిలీ గురించి, అబౌట్ యువర్ డాడ్, మామ్, ఇలా ఎవ్రీథింగ్ ఇంకొంచెం మాకేమైనా తెలియని ఏమన్నా ఉన్నాయా? I lost my dad when I was at a young age, basically. So it's been my mom ever since then. అందుకే మమ్మీకి స్ట్రోక్ వచ్చినప్పుడు మేము ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సో షీఈ్ రమణ ఇస్ యువర్ డాడ్స్ నేమ్, రమణ ఇస్ మై డాడ్స్ నేమ్. సో షీఈ్ అ సింగిల్ ఉమెన్. yes, తను చాలా గట్టిగా, మేము 4 members, సో మా అందరినీ తను డైనమిక్ ఉమెన్. తను బేసికలీ మై నేటివ్ ఇస్ అనంతపూర్లో పద్మావతి గారు అంటే అక్కడ తెలియని వాళ్ళు లేరు. ఆవిడ ఒక రెస్పెక్టబుల్
పొజిషన్ లో ఉన్నారనమాట. ఓకే. మొత్తం ఎంటైర్ టౌన్ లో అందరికి వీ యూస్ టు టెల్ అవర్స్ మేము పద్మావతి గారి వాళ్ళ అమ్మాయి. సో దట్స్ ద ఇమేజ్ దట్ షీ హ్యాస్. సో షీ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఇన్ లాడ్ ఆఫ్ వేస్. అంటే ఆవిడ పడ్డ కష్టాలు, లైక్ హౌ షీ నలుగురు struggled a పిల్లల్ని lot పెంచడం to- అంటే yeah, మా మామూలు విషయం నలుగురిని. కాదు. అండ్ ఏ రోజు కూడా షీ వాజ్ నెవర్ లైక్ ఏది అడిగినా కూడా ఇది వద్దు, ఇది లిమిట్ చేద్దాం అనే రోజు లిమిట్ చేయలేదు. ఎవ్రీథింగ్ దట్ వి ఆస్క్డ్ షీ గేవ్ us. అండ్ దెన్ ఈవెన్ మా కెరియర్స్ విషయంలో కూడా మీరు ఇదే చేయాలి, ఇది చేయకూడదు ఈ రోజు చెప్పలేదు. షీస్ లైక్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. షీ గేవ్ us దట్ ఫ్రీడమ్. సో షీ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya For 18 million subscribers.